శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ఇలా నినాదం ఇచ్చేసి మళ్ళీ మనం మామూలు అయిపోకూడదు. అదేదో స్వామి చెప్పినట్లు అయిపోతుంది. మనలో పట్టాలి. అది పడితే పసిపిల్లలకు పెట్టినట్లు పట్టాలి. ఓ చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మతో పాటు, వాళ్ళు చాలా పేదవాడు, వాళ్ళ అమ్మతో పాటు వాడు తిరణాలు అంటారు కదా, తీర్థం, ఈ తిరణాలకు వెళ్ళాడు. వాడు ఏం కరమైన అమ్మ అది కొందాం అది తిందాం అంటాడు. చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ మళ్ళీ తీసుకుందాం అంటుంది. అలా ఈ చిన్ని బాబు అన్నీ అడిగాడు. వాళ్ళ అమ్మ అన్నిటికీ నో చెప్పింది. వాడు మనసులో చిచ్చి అమ్మ మంచిది కాదు అని అనుకున్నాడు. వాడు ఏం కొనలేదు కదా. మొత్తానికి అది శివాలయం, పెద్ద తిరణాలు, జనం. ఆ నంది దగ్గర ఈ తల్లి ఆ పిల్లవాడిని పెట్టి శివుడికి మొక్కుకుంటుంది. ఈ మొక్కుకునే లోపల వీడు మాయమైపోయి ఈ తల్లి ఏడుస్తుంది. ఈ పిల్లవాడు ఎక్కడో తప్పిపోయి వాడు ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తుంటే ఎవరో చూశారు. బాబు ఏడవకు, మీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు, మేము వెతుకుతాము అన్నారు. అమ్మ కావాలి అంటున్నాడు. ఎవరో ఒక అందమైన స్త్రీని చూపించి ఆ తల్లిని, మీ అమ్మ ఇలా ఉంటుందా అన్నారు. చీ, మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు వాడు. మళ్ళీ అని ఏడుస్తున్నాడు. ఇంకెవరో వచ్చారు. బాబు మనం ఇప్పుడు పీచు మిఠాయి తిందాం అన్నాడు. చిచ్చి నాకేం వద్దు, అమ్మ కావాలంటున్నాడు. వాడు ఇందాక అడిగిన సామాన్లన్నీ అందరూ ఎవరో ఒకరు కొంటా అన్నారు. రంగులు రాటం అన్నారు, లేకపోతే తినే పదార్థాలు ఏవో చెప్పారు, బొమ్మలు అన్నారు. వీడన్నిటినీ నో చెప్తున్నాడు, అమ్మ కావాలంటున్నాడు. ఇంకొక బంగారు నగలు బాగా ధరించిన తల్లి, ఇలా ఉంటుందా మీ అమ్మ అన్నారు. చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు. మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇదే మాట, ఏదన్నా కొంటామంటే వద్దంటాడు, ఏ తల్లిని చూపించినా కాదు అంటాడు. మళ్ళీ మళ్ళీ ఇలా ఇంకో స్త్రీని, ఇంకో తల్లిని చూపించారు. ఫైనల్గా వీడు వాళ్ళ అమ్మ అలా వెతుకుతూ కనబడింది. వీడు వెంటనే వెళ్ళి కౌలించుకున్నాడు అమ్మ అని. అందరూ ఆశ్చర్యపోయారు. వీడు ఏం చెప్పాడు మనందరికీ? మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు. ఆవిడ చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని ఉంది, చాలా మాసిపోయిన జుట్టుతో ఉంది, నల్లగా ఉంది, అశుభ్రంగా ఉంది. కానీ వీడు అందరికీ ఏం చెప్పాడు? మా అమ్మ చాలా బాగుంటుంది. అది